చాలా బాగుంది అది, బాగుంది కదా, లోపల ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఏకాంబరేశ్వర గుడికి వెళ్తున్నాం, చూపిస్తాను చూడండి. ఆటోలో వెళ్తున్నాం, కొంచెం ముంగడికి వెళ్ళాలి. ఇక ముంగడికి వెళ్తే మనకు వస్తుంది. ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్? 1 కిలోమీటర్. ఓకే, 1 కిలోమీటర్ ఉంటుంది అటు. చూడండి వచ్చింది. మనం గుడి దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఏకాంబరేశ్వరి గుడి. ఇట్లా మేము సైడ్ నుంచి వెళ్తున్నాం. మనం వెనక వైపు నుంచి వచ్చినాం. చూడండి ముంగటి నుంచి క్లోజ్ ఉంది, సో వెనక వైపు నుంచి ఇక్కడి నుంచి వచ్చినాం. మనం గుడి చూసుకుంటే ఇక అటు నుంచి వెళ్ళాలి. ఇంకా చాలా ఘోరంగా ఉంది కాలువ. చూడండి మొత్తం మురికి కాలువ, చాలా డేంజర్గా ఉంది. ఇంకా మొత్తం బండ్లు ఎట్లా పోతున్నాయి చూడండి. గుడికి వెళ్ళాలంటే ఈ పరిస్థితి. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇట్లకి వెళ్ళి పోవాలి. ఇదంతా దాటేసి వచ్చినాం టెంపుల్. ఇంకా ఇటు వెళ్ళాలి. ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అక్కడ ఉంది కావచ్చు టెంపుల్. మాకైతే వెనక నుంచి వచ్చినాం కాబట్టి మాకు అర్థం కాలేదు. మేమైతే వెనక నుంచి వచ్చినాం, మాకు అర్థం కాలేదు మొత్తానికి. చూడాలి. అయ్యో ఎక్కడ ఉన్నట్టు టెంపుల్ లోపల ఉంది. ఇక్కడ వచ్చేసి అన్నీ కొనుక్కోవడానికి ఇక దేవుని సామాన్లు, కొబ్బరికాయలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి. మనం లోపల నుంచి వచ్చేస్తే ఇట్లా వస్తాం. ఇంకా చూడండి ఇక్కడ స్టిల్స్ పెడుతున్నారు, ఫోటోలు తీస్తారు. ఇక లోపల చూసుకుంటే ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇట్లా ఉంటుంది మొత్తం లోపల. ఇంకా లోపలికి అయితే మనం వెళ్ళలేము, ఎందుకంటే లోపల ఫోటోలు వీడియోలు తీయనియ్యారు. అక్కడ అలవ్ లేదు. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే మనం ఏదైనా చేస్తుంది, అప్పటికే ఏం చేయరాదు. లోపల చూడండి ఇట్లా ఉంటుంది ఏకాంబరేశ్వర గుడి. ఇక్కడ అసలు నాటలో ఫోటో, బట్ నేను తీస్తున్నాను. చూడండి చాలా బాగున్నాయి కదా. మొత్తం శివలింగాలు ఉన్నాయి, చూపిస్తాను. చాలా శివలింగాలు ఉన్నాయి. చూడండి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక పైన చూసుకోండి ఒకసారి, చాలా బాగుంది అసలు, వేరే ఉంది. చూడండి ఇగో శివలింగాలు చూడండి ఒక్కసారి. ఘోరంగా ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ అనుకున్నాయి. ఇగో చూడండి చూపిస్తాయి. ఇక మొత్తం అవే శివలింగాలు ఆన్ నుంచి ఇక్కడ దాకా. ఒక్కసారి చూడండి, నాకు చాలా ఇష్టం ఇది కట్ అవుతూ. ఇసొంటి డిజైన్తో తీసిర్రు, చాలా అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అయిపోయింది నాకైతే ఇది. ఎంత పెద్దగా ఉందంటే మొత్తానికి కలర్ వేయకుండా సూపర్గా చేసారు. ఇక చాలా బాగుంది. ఇట్లా లోపల ఉంటుంది చూడండి. నా వెనకాలనే దేవత ఉంటుంది. ఇంకా చూడండి ఏనుగు, ఇక అన్ని బొమ్మలు ఉన్నాయి కంప్లీట్గా. అక్కడ చూడండి ఇగో ఈ ప్లేస్లో జరుగుతుంది పూజ, దేవత అక్కడనే ఉంటుంది. ఇటు సైడ్ కూడా మనకు లింగాలు ఉన్నాయి. చూడండి లింగాలు, పెద్ద పెద్ద లింగాలే ఉన్నాయి. సైడ్ నుంచి బొట్టు పెట్టుకున్నావా? ఇచ్చారా? ఇటు మొత్తానికి ఎంట్రీ లేదు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడొచ్చు ఇగో చూడండి. ఇక్కడ మనకు దేవత ఉంటుంది, శివుడు. అటు సైడ్ అటువైపున మన రైట్ సైడ్కి మళ్ళీ దేవత ఉంటుంది. చూడండి గుండం, చూసినరా గుండం ఎట్లా ఉందో. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా చాలా ఉంది కన్స్ట్రక్షన్ చేసేది. వేరే లెవెల్ ఉంది అసలు, నాకైతే బాగా నచ్చింది ఇది. బాగుంది కదా. ఇంకా చూడండి ఇక బ్యాక్ ఇదంతా. ఇక్కడ గోశాల ఉంది చూడండి, చాలా బాగుంది అసలు గోశాల. మనకు గుళ్ళకెళ్ళి లోపలికి వచ్చేస్తే ఇక్కడ మనకు గోశాల చూడండి. చిన్న దూడ, చిన్నది
బాగుంది. ఇటు కూడా ఉంది చూడండి, గోశాల. ఇక్కడ వస్తున్నాయి అవి, ఏమైనా పెడతా వచ్చాను వస్తుంది. ఇగో చాలా బాగున్నాయి. ఇగో దానికి తిండి పెట్టడానికి మేత ఉంది. చెట్లు ఉండండి, ఎక్సలెంట్ ఉంది అసలు. ఎట్లా ఉంటుంది గోష్. చూడండి ఇక వినాయకుడు, 6 వెనకాల వినాయకుడు, మొత్తం కంప్లీట్గా వెనకాల వినాయకుడు ఉన్నాడు. చిట్టి వినాయకుడు, బొజ్జ వినాయకుడు చూడండి. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది గుడి, సూపర్గా ఉంది అసలు. ఈ చెట్టు చూడండి ఒకసారి, డిఫరెంట్గా ఉంది కదా. ఇక మొత్తం దానికి చూడండి ఎన్ని గానం, అసలు ఒక్క చెట్టు ఒక రకంగా ఉండాలి కానీ ఇది ఎన్ని రకాలుగా కింద నుంచి పెరిగింది చెట్టు. ఏమన్నా నాట్యం చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నారు. ఏమన్నా పండుగలు అవి ఇవి జరుగుతాయి కదా, అందరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తారు. భరతనాట్యం వచ్చిన వాళ్ళు, కూచిపూడి అంతా ప్రదర్శన జరిగే వాళ్ళకు ఇక్కడ వేస్తారు. చూడండి గోపురం, ఈ నుంచి చూస్తే మనకు గోపురం చాలా బాగా కనబడుతుంది. ఇక మనం వెళ్ళిపోదాం ఇక. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది వీడియో, సూపర్గా ఉంటాయి. ఇంకా ఇక్కడనే మన కంచెల్నే ఇంకా మంచి వీడియోలు చేస్తున్నా చూడండి, ఎక్సలెంట్ వీడియోలు ఉంటాయి. చూసుకుంటే ఇక్కడ కొనుక్కోవడానికి అన్నీ ఉన్నాయి, లోపలికి వచ్చే ముందు కొనుక్కోవడానికి ఇక్కడ పెట్టారు. మీకు ఆల్రెడీ చూపించాను కదా రాంగా, అవే